అనంతపురం జిల్లా దొడగట్ట గ్రామంలో ఎల్నినో ప్రభావంపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, అధికారులు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టి వర్షాభావ పరిస్థితులపై అవగాహన కల్పించారు. డిసెంబర్ వరకు ఎల్నినో ప్రభావం ఉంటుందని, బోరుబావుల్లో నీరు తగ్గుతుందని అధికారులు తెలిపారు. తక్కువ నీటితో మెట్ట పంటలు సాగు చేయాలన్నారు. అలాగే కేవీకే అధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు. జొన్న, సజ్జ త్వరగా పండే పంటలు, దీర్ఘకాలిక రైతు బంధు, స్వల్పకాలిక పంటలే రైతు బంధు, తక్కువ నీటితో ఎక్కువ పంట, తక్కువ నీటితో నీటి పారుదల, రైతుకు అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు సౌత్ ఏరియాలో అన్నిట్లో కూడా ఈరోజు ఎల్నినో ప్రభావం ఎక్కువ ఉంది. మరి రైతులు నష్టపోకూడదు, రైతుల పక్షాన్ని నిలబడి ఈరోజు మన కూటమి ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు మరియు ఈరోజు మన శాసనసభ సభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం ఒంటిమిద్ద గ్రామంలో ఎల్నినో ప్రభావంపై ఏ విధంగా ఉంటుంది వారికి అవగాహన కల్పిస్తూ ఈ రోజు ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఎల్నినో ప్రభావంతో ఎక్కడ కూడా వర్షాలు పడని పరిస్థితి. ముఖ్యంగా దీనికి కారణం ఏమిటంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు వేడి వల్ల మనకు రావాల్సిన వర్షం కూడా ఈ రోజు వేరే దేశాలకు అంటే మేఘాలు అక్కడికి వెళ్ళిన పరిస్థితి, మనకు ఒక్క చుక్క కూడా నీరు రాని పరిస్థితి. మరి ఈ విధంగా ఉంటే మరి వ్యవసాయ రైతులందరూ కూడా నష్టపోతారు. ఎందుకంటే వారికి అవగాహన లేక ఎక్కువ నీటి ఆధారిత పంటలు అంటే వరి కావచ్చు, మరి అరటి కావచ్చు, ఇలా ఎక్కువ నీరు కావలసిన పంటలను వేస్తే వాళ్ళు నష్టపోతారు. కాబట్టి వారికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ వ్యవసాయ కమిటీ అందరూ, అగ్రికల్చర్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా ఈ ఎల్నినో ప్రభావం తీవ్రతను రైతులకు ఆహ్వానం కలిగించడానికి గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పాలడుగు సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్రవేత్తలు, అధికార బృందం, అలాగే కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులతో ఒక అవగాహన కార్యక్రమం అనేటువంటిది ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే తక్కువ అంటే లోటు వర్షపాతం ఉందో ఆ గ్రామాలకు వెళ్ళి నేరుగా ప్రత్యక్షంగా రైతులతో మమేకమై ఈ శాస్త్రవేత్తలు, అధికారులు, అలాగే విద్యార్థులతో కలిసి ఈ యొక్క ఎల్నినో యొక్క ప్రభావం, ఏ పంటలు వేసుకోవాలి అనేటువంటి అంశాలపైన ఈరోజు కళ్యాణదుర్గం మండలంలోని ఒంటిమిద్ద గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం అలాగే వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలతో ఈరోజు కార్యక్రమం నిర్వహించారు.